ప్రొజెక్ట్ చేస్తున్నాడు. సో నేను స్టిల్ ఆ అగ్రెషన్ ఎక్కడో ఒక రోజు బయటకు వస్తుంది అని వెయిట్ చేస్తా ఉన్నా నిజంగా. ఎందుకంటే అది నామినేషన్ కనబడుతుంది బ్రో. మీకు నామినేషన్ చూస్తే ఒకవేళ ఆయన ఎక్స్పెక్ట్ చేయని క్యాండిడేట్ ఆయన నామినేట్ చేసిన అనుకో ఇట్లా మొత్తం హైపర్ అవుతాడు అన్న. సో ఆ హైపర్నెస్ నీకు లోపల ఉంది ఆల్రెడీ, కొనది బయటకు వస్తలేదు. సో దాని గురించి వెయిట్ చేస్తా ఉన్నా స్టిల్. మీ ప్లేస్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు మీరు? మనీ ఆర్ నైనిక అనుకున్నాను నేను. ఎందుకు అనుకున్నా అంటే నైనిక ఎందుకో 2 days నుంచి తనే డల్ ఉండే. నేను ఎలిమినేట్ అవుతున్నాను ఆమెనే మెంటల్గా ఫిక్స్ అయిపోయింది. సో అండ్ మనీ కూడా ఈ వీక్ అంత స్ట్రాంగ్ ఏం ఆడలేదు. యాక్చువల్గా అందరూ నన్ను అంటుర్రు నేను జస్ట్ ఆడ సోఫాలో పోయి కూర్చున్నా అని. కానీ సోనియా నైనిక జస్ట్ గుడ్ల కాడ కూర్చొని గుడ్ల మీద వండుకున్నారు కానీ వాళ్ళు ఏం ఆడలే. మీరు చూస్తే గేమ్ మొత్తం విష్ణుప్రియ ఫైట్ చేసింది, సీత ఫైట్ చేసింది, ప్రేరణ అండ్ యష్మి ఫైట్ చేసారు. కానీ వాళ్ళిద్దరు ఆ గుడ్ల కాడ అట్లే కూర్చున్నారు కాపాడుకోవడం. అంటే బ్రో ఇప్పుడు అమ్మాయి వెళ్ళి బుట్ట మీద వండుకుంటే ఎట్లా తీసుకుంటాం బ్రో? ఆల్రెడీ నబెల్ గాడు రుక్తే వాడు ఆడ పట్టుకున్నాడు ఈడ పట్టుకున్నాడు అన్నారు వాడిని. వానికి అది భయమే, వాడు బయటకు వచ్చేసి అదే భయం కదా లేడీస్. ఫస్ట్ వాళ్ళు రాంగ్ టక్కుమని ఒక మాట అనేసి తీసుకోలేము వెనకకి. సో అలా క్లియర్ గా రాసింది బుట్టను కవర్ చెయ్యకూడదు అని నీట్ గా రూల్స్ లా రాసుంటే సోనియా ఏమన్నది, ఎట్లా ఆపుతాం బుట్టను కవర్ చేయకుండా వదిలేస్తామా? వాళ్ళ రూల్ రాసింది బుట్టను కవర్ చేయొద్దంటే ఏంది, బుట్ట మీదకి వస్తే నువ్వు డిఫెండ్ చేసుకోవాలి. అది వాళ్ళు ఒప్పుకుంటలేరు. బుట్ట మీద అనుకుంటా నా ఇష్టం. నబెల్ నీకు తెలుగు రాకపోతే చదువుకో రూల్స్. ఏది పడుతుంది మాట్లాడింది నబెల్ని. నేను నబెల్తో మాట్లాడి నేను మణికంఠతో మాట్లాడుతూ ఉంటే సోనియా అరుస్తా ఉంది నా మీద. అసలు నువ్వెందుకు అరుస్తున్నావు, నీతోటి కూడా మాట్లాడుతున్నా, నేను వాళ్ళతో మాట్లాడుతున్నా అని. నేను మస్తు కోపం వచ్చింది నాకు. అసలు సంబంధం లేని దగ్గర నన్ను ఎందుకు ఇరిటేట్ చేస్తున్నారా నేను వాళ్ళతో మాట్లాడుతుంటే అని. సో అట్లా కొంచెం వాదించింది నాకు. అందుకే నేను కూడా ఆమె సంచాలకు ఉన్నప్పుడు నేను చేసే ఇరిటేట్ చేద్దాం అనుకున్నా. సో అది పక్కన పెడితే వాళ్ళు కూడా పెద్ద ఏం ఆడలే, కాకపోతే నా పోజ్ ఎక్కువ హైలైట్ అయింది. కాదు బ్రో, ఇది హౌస్లో నార్మల్గా ఇంకా లైక్ ఇంకా అసలు ఇదేం కనిపించడు కదా, ఇదేం చేయట్లేదు కదా హౌస్లో అని అనిపించిన పర్సన్ ఎవరైనా ఉన్నారా? అంటే ఎందుకు ఇంకా ఉంటున్నాడు లోపల? ఒక ఎగ్ టాస్క్ తప్ప